సరూర్ నగర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన 6వ ఎడిషన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా రేయింబవళ్లు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. క్రీడా పోటీల నిర్వహణ ద్వారా పోలీసులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కలిసిపోయి ఉంటాయి. అది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు వేకోజాము నుంచి పడుకునే వరకు రాత్రి పూట కూడా తీరిక లేకుండా ఉండేటువంటి మనకు ఈ స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం. ఒక కాలంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ గురించి ఆలోచిస్తే, అంటే రాచకొండ సపరేట్ కావచ్చు, కానీ ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే హైదరాబాద్ సిటీ పోలీస్కి ఆటలకు చాలా మంచి సంబంధం ఉంది. చాలా మంది తెలియకపోవచ్చు, ఇప్పుడు 1956లో ఒలింపిక్స్లో భారతదేశం ఒకే ఒక్కసారి ఫుట్బాల్లో సెమీఫైనల్ చేరింది. ఇన్ఫాక్ట్ ఒలింపిక్స్ గేమ్స్లో ఫుట్బాల్ సెమీఫైనల్ చేరినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం 56లో. అది పెద్ద గొప్ప కాకపోవచ్చు, కానీ ఆ 56లో ఆడినటువంటి ఫుట్బాల్ టీంలో, ఇండియన్ ఫుట్బాల్ టీంలో 5 హైదరాబాద్ వాళ్ళు ఉండేవాళ్ళు, అందులో 3 పోలీసు వాళ్ళు. అంతటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్. 3 రోజుల పాటు సాగిన రాచకొండ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న అన్ని జట్లను, విజేతలను అభినందించారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసులకు మానసికోల్లాహాన్ని అందించే లక్ష్యంతో ఈ రాచకొండ పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. త్రీ డేస్ ఈవెంట్స్ జరిగాయి. టోటల్ 25 ఈవెంట్స్లో కాంపిటీషన్ జరిగాయి. 8 టీమ్స్ డిఫరెంట్ జోన్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదర్ వింగ్స్ ఆల్సో. చాలా ఉత్సాహభరితంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది. మీకు తెలుసు, క్రికెట్ మ్యాచ్ ప్రెస్ వాళ్ళతో బిట్వీన్ ద మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దెన్ మీడియా విత్ పోలీస్ కూడా జరిగింది. అలానే ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా డీజీ ఇంటెలిజెన్స్ సార్ శివధర్ రెడ్డి సార్ వచ్చారు. ఆయన టీం కూడా తగవార్లో శివధర్ రెడ్డి గారి టీం గెలిచింది. ఆ తర్వాత చాలామంది డిఫరెంట్ మెథడ్స్లో మా పోలీసింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ట్రైన్ అవుతున్నాము, అలానే ఇక్కడ మనం ఫీల్డ్ క్రాఫ్ట్ ఇష్యూస్ ఏంటివి, విఐపి సెక్యూరిటీ ఏంటివి, ఇవన్నిటి మీద కూడా మనము డెమోస్ చూడడం చేశారు. 3 డేస్ ఈవెంట్స్ జరిగాయి. టోటల్ 20